పూరా లోకల్. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా పర్వేష్ వర్మ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్ను ఓడించిన వర్మ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. కేజ్రీని ఓడించినందుకు మాత్రమే కాకుండా బీజేపీలో ఆయనకున్న ఇమేజ్ ఇప్పుడు సీఎంను చేయబోతోంది. పర్వేష్ ఢిల్లీ మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు. ఒక మాజీ సీఎం కుమారుడే ఇప్పుడు సీఎం కాబోతుండడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. వర్మ కుటుంబం మొదటి నుంచి ఆర్ఎస్ఎస్లో క్రియాశీలకంగా పనిచేస్తోంది. ఆయన మేనమామ ఆజాద్ సింగ్ నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కూడా పనిచేశారు. ఇక వర్మ మాజీ కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ చెందిన బీజేపీ నేత విక్రమ్ వర్మ కుమార్తె స్వాతి సింగ్ ను వివాహం చేసుకున్నారు. సాహిబ్ సింగ్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న పర్వేష్ బీజేపీలో కీలకంగా మారారు. ఆయన వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి 2,68,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి వర్మ 14,41,600 ఓట్లలో దాదాపు 8,65,000 ఓట్లు సాధించారు. ఇది ఢిల్లీ చరిత్రలో ఓ రికార్డు. అయితే 2024 పార్లమెంటు ఎన్నికలకు పర్వేష్ దూరంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేశారు. ముఖ్యంగా కేజ్రీవాల్ ఓటమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఆయన ఓడిస్తే ఆప్ను ఓడించినట్టే అని ఆయన భావించారు. కేజ్రీ అవినీతిపై పోరాడారు. మొదటి నుంచి కూడా పర్వేష్ దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చారు. గతంలో ముఖ్యంగా సిఐఏ విషయంలో బీజేపీని ముందుకు తీసుకెళ్లడంలో వర్మ కీలక పాత్ర పోషించారు. మైనార్టీలకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాలకు దారితీశాయి. ఆ తర్వాత ఆప్ పాలనకు వ్యతిరేకంగా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇదే ఆయన్ను బీజేపీలో కీలక నేతగా ఎదిగేలా చేసింది. పర్వేష్కు అమిత్ షా ఆశీస్సులుండడం మరో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇదే ఆయన్ను సీఎంగా చేస్తుందనడంలో సందేహం లేదు.